శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. టో, పా, పి, పు, షం, నా, ఢ, పే, పో ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కన్యా రాశి కిందే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో, ఈ మాసంలో మీ యొక్క జీవితంపై కొత్త ఆలోచన దృక్పథం, కొత్త రకమైనటువంటి కొత్త దృక్కోణంలో మిమ్మల్ని ఆలోచింపజేసేటటువంటి అవకాశాలు మీకు వెతుక్కుంటూ వచ్చేటటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. కుజుడు మీ రాశిలో ప్రవేశించడంతో శక్తి సామర్థ్యాలు, కార్యదీక్షత, పట్టుదల విపరీతంగా పెరుగుతాయి. బుధుడు వక్రమైనటువంటి స్థితి పొందిన తర్వాత నిర్ణయాల్లో స్థిరత్వం అనేటటువంటిది చాలా అవసరం. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మీరు నడుచుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసినట్లయితే ఆర్థిక పరంగా కొరత అనేటటువంటిది తొలగుతుంది, అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది, స్థిరత్వం ముందు ఏర్పడుతుంది. అప్పులు తీర్చేటటువంటి విధానానికి, మంచి అవకాశాలను దక్కించుకోవడానికి ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వలన కొత్త రకమైనటువంటి ఆర్థిక వనరులు అనేటటువంటివి
ప్రారంభం అయ్యేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కానీ, పెట్టుబడులు చేసేటటువంటి విధానంలో కానీ, ఒకరిని నమ్మి చేసేటటువంటి పనుల యందు కానీ కొంచెం జాగ్రత్త, అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబపరమైనటువంటి విషయంలో పరస్పరమైనటువంటి అవగాహన అనేటటువంటిది పెరుగుతుంది. కానీ కొన్ని విషయాల నిమిత్తంగా మీరు ఓర్పు, సహనం అనేటటువంటిది చాలా అవసరం. కొన్ని మధ్యవర్తిత్వపరమైనటువంటి వ్యవహారాల వలన కొన్ని చిన్న చిన్న దురభిప్రాయాలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. కానీ మీ గౌరవానికి, మర్యాదకి ఏ విధమైనటువంటి లోటుపాట్లు కలగవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అయితే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఈ సమయం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా నిద్రలేమితనం, మానసికంగా ఒత్తిడి పొందడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడం జరుగుతాయి. ఆ విషయాల నిమిత్తంగా కొంచెం జాగ్రత్త, ఒత్తిడికి సంబంధించినటువంటి విషయాల మీద కొద్దిగా నిమ్మనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం వలన శత్రువులు, గోప్యమైనటువంటి శత్రువులు అంటే రహస్య శత్రువులు అనేటటువంటివి, రహస్య శత్రువుల యొక్క కుట్రలు అనేటటువంటివి కొంచెం ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగరూకతతో ఉండవలసినటువంటి అవసరం, జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. ప్రసారాలు చేసేటటువంటి మాధ్యమాలలో, ప్రసార సమయమైనటువంటి విధానాల్లో మాట తొందరపాటు అనేటటువంటిది కలుగుతుంది. కొద్దిగా ఆ విషయాల్లో రాజకీయ పరంగా ఉన్నటువంటి విధానానికి కొంచెం జాగ్రత్త అనేటటువంటిది చాలా అవసరం. ఈ సమయంలో ఇంకా రాజకీయ నాయకులకి అవసరం అనేటటువంటిది గ్రహించగలుగుతారు. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పాడే పంటల విషయం నిమిత్తంగా అభివృద్ధికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. సాగు మార్గాల్లో మార్పులు అనేటటువంటివి మీరు గనక చేసినట్లయితే లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందుతారు. జల వనరులపైన దృష్టి పెట్టవలసినటువంటి సమయంగా, మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటిది ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే సామాజిక గౌరవము అనేటటువంటిది పరిపూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌందర్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, చర్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా, ఆరోగ్య విషయంలో స్కిన్ సంబంధించి అంటే స్కిన్ ఎలర్జీ లాంటి విషయాల నిమిత్తంగా, సౌందర్య సాధనాల నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి విధానంలో మంచి వ్యక్తులను కలుసుకోవడం వలన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు యొక్క పరివర్తన సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, మాట్లాడేటటువంటి విధానాల్లో కానీ, ఎవరిని ఎంతవరకు ఉంచాలి అనేటటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు చాలా అవసరం. ఆ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఏదో చూసారా, రావణుడిని చూసిన సమయానికి ఎవరినో మొత్తబుద్ధి వేసింది అన్నట్లుగా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొద్దిగా తస్మాత్ జాగ్రత్త. అయితే వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో పదవులకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రకాలుగా మీ అభివృద్ధికి సంబంధించి, పనులకు సంబంధించి చేస్తున్నప్పటికీ మీ చుట్టూ ఉండేటటువంటి సహచరులతోటి వాగ్వాదాలు, తగాదాలు పడేటటువంటి అవకాశాలు, మిమ్మల్ని కించపరిచేటటువంటి వ్యక్తులకు సమాధానం చెబుదాము అని అనుకోవడం వలన కొన్ని దురభిప్రాయాలు అవతల వ్యక్తిలో ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏనుగు వెడుతోంది, అనేక రకాలైనటువంటి శునకాలు మొరుగుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకొని ప్రతిదానికి సమాధానం చెబితే మన విలువైనటువంటి సమయాన్ని కోల్పోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నడవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచన విధానంలో మార్పులు, చేర్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. మారేటటువంటి సమయాల్లో అంటే బుధుడు యొక్క వక్రస్థితికి మారడం 13వ తారీఖు జరుగుతుంది కనుక ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అక్కడి నుంచి కొంచెం మంచిది అనేటటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఇక సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు సృజనాత్మక రంగానికి సంబంధించినటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. అంటే సృజనాత్మకం అంటే రచయితలకు కానీ, క్రియేటివ్ డైరెక్టర్స్ కానీ,
కెమెరాకి సంబంధించినటువంటి విషయంలో కానీ, మీ ప్రతిభా పాటవాలు పాతవి ఎప్పుడో జరిగిపోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం, ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, తద్వారా మీకు మంచి అవకాశాలు రావడం, కొత్త అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. అలాగే యాక్టర్లకు కూడా ప్రధానంగా స్త్రీలకు చాలా సమయం అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఇంకా విద్యార్థుల విషయంలో పరీక్షలు, అలాగే పరీక్షా విధానాలు, విద్యా విధానాల్లో విజయము అనేటటువంటిది కొంతవరకు సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సబ్జెక్టుల పరంగా వచ్చిందో, అంటే ఏదో వక్తృత్వ పోటీలో, లేకపోతే వ్యాసాలో, రచనలో, ఇలాంటికి సంబంధించినటువంటి పోటీలకు సంబంధించి అనుకూలమైనటువంటిది ఉంటుంది. కానీ సబ్జెక్టుల పరంగా వచ్చేటటువంటి సమయానికి కొంచెం అసౌకర్యానికి లోనయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో, కొత్త ఒప్పందాల్లో కానీ, భాగస్వామ్య వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 27వ తేదీ వరకు కూడా చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 27వ తారీఖు తర్వాత వ్యాపారంలో అభివృద్ధి అనేటటువంటిది పరిపూర్తిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీకు 3, 6, 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ప్రధానంగా 9:17 దగ్గర నుంచి ఉదయం 11:45 మధ్య కాలంలో, సాయంకాలం 4 గంటల నుంచి 5:30 మధ్య కాలంలో కనుక మీరు ఏదైనా పనిని ప్రారంభం చేసినట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి, ఫలితము అనేటటువంటిది మీరు పొందుతారు. అలాగే గ్రీన్ కలర్, ఆకుపచ్చకి సంబంధించినటువంటి వస్త్రాన్ని ధారణ చేయడం, అలాగే గోధుమ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాన్ని ధారణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా ప్రధానంగా ఈ సమయంలో మీరు చేయవలసినటువంటివి బుధవారం రోజున, ఆదివారం రోజున గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం, స్వామివారికి బెల్లాన్ని, గరికని సమర్పించడం, అలాగే రుద్రాభిషేకం మాస శివరాత్రి నాడు సోమవారం రోజున రుద్రాభిషేకం చేయించడం, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించినా, మీరు పూజనీయమైనటువంటి వ్యక్తులు అని అనుకుంటున్నా వారి కాళ్ళకి నమస్కారం చేయడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.